ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరొక విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే బౌలర్లే మొత్తం ఆటను మార్చేశారు. ఇక్కడ ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి నిప్పులు చెరిగి బెంగళూరు జట్టును ఓడించి ముంబై జట్టును గెలిపిస్తే, సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 37 పరుగులు ఇచ్చి బెంగళూరు జట్టు పతనాన్ని శాసించాడు. ఇక బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా విధ్వంసకరమైన హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీళ్ళకి తోడుగా కొంచెం చెప్పాలి అంటే రోహిత్ కూడా బాగానే ఆడాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫాఫ్ డూప్లెసిస్, రజత్ పటిదార్, దినేష్ కార్తీక్ వీళ్ళందరూ కూడా హాఫ్ సెంచరీతో చాలా బాగా రాణించారు. ముంబై బౌలర్లలో బూమ్రా 5 వికెట్లకు తోడు గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది. ఇక్కడ చెప్పాలి అంటే ఆర్సీబీ బౌలర్లలో ఆకాష్‌దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, విల్ జాక్స్‌తో తలా వికెట్ తీశారు. కానీ సిరాజ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయకుండా 37 పరుగులు సమర్పించుకున్నాడు. బౌలర్ల దారుణమైన వైఫల్యం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. డ్యూ రావడంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారగా ఆర్సీబీ బౌలర్ల చెత్త బౌలింగ్ ముంబై బ్యాటర్లకు మరింత కలిసొచ్చింది. ఎంతో అనుభవం ఉన్న సిరాజ్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడతడు. 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు సమర్పించుకున్నాడు. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ వరుసగా ఒక 4, 6, 1, 6 బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ ఆర్సీబీ పోరాట పటిమను చాలా గట్టిగా దెబ్బతీసింది. దీనికి తోడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లక్ష్య ఛేదనకు దిగిన ముంబై జట్టుకి చాలా సునాయాసమైన విజయం వచ్చింది. ముఖ్యంగా ఇషాంత్ సూర్యతో పాటు రోహిత్ శర్మ ధాటిగా ఆడుతూ తెలుగు తేజం, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు ఇద్దరు క్రీజ్‌లో ఉండి ఆటను ముగించి హార్దిక్ పాండ్యా విన్నింగ్ షాట్‌తో చక్కని గెలుపుని సాధించాడు.